శ్రీదత్త జయ గురుదత్త జయ జయ గురుదత్త. లక్ష్మీ క్షీర సంతరాజతనయన శ్రీరంగదానేశ్వరి దాసీభూత సమస్త దేవోనిత లోకైక దీపానుకుల శ్రీమన్మంద కటాక్షరబ్దగవ బ్రహ్మేంద్ర గంగాధర త్వాం త్రైలోక్యకుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం అష్టమహాలక్ష్మి దేవీ నమః. కమల నివాసిని అయిన లక్ష్మీదేవి అందరికీ అన్ని రకాల ఐశ్వర్యాలను ప్రసాదించే దేవి ఎప్పుడూ కూడా కమల కొలనులో నివాసం ఉంటుందన్నమాట. ఎక్కడైతే మనం కమలముల యొక్క కొలను చూసినప్పుడు దాన్ని దర్శించిన మనకి ఉండే సర్వదరిద్రాలు తొలగిపోయి మనకి అన్ని రకాల ఐశ్వర్యాలు పంపిస్తాయన్నమాట. ఎవరైనా చాలా బాధల్లో ఉన్నప్పుడు, చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, అమ్మవారి అనుగ్రహం లేక బాధపడుతున్నప్పుడు ఎక్కడైనా తామర కొలను ఉండడం చూసి ఆ తామర కొలను ప్రదక్షిణపూర్వకంగా ఒక 41 రోజు, ఒక మండలం రోజులు నిత్యము బ్రాహ్మీ ముహూర్తంలో కానీ ఉదయమే కానీ వెళ్ళి తామర కొలనుకు ప్రదక్షిణపూర్వకంగా 108 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని త్వరగా మా కుటుంబంలోకి ప్రవేశించమని చెప్పి మీరు వేడుకోవడం ద్వారా మీ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోయి దరిద్రలు, దుఃఖాలు, కష్టాలు దూరమైపోయి మీ కుటుంబానికి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం, ఆ జగజ్జనని సంపూర్ణ అనుగ్రహ ప్రభావం చేత మీ యొక్క కష్టాలన్నీ కూడా దూరమైపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందన్నమాట. ఇది శాస్త్ర నిర్ణయం.